ఆదావరసే సుబ్బానల్లా నమస్కారం. మీకు అందరికీ స్వాగతం. మనం ప్రాణాయామం గురించి నేర్చుకుంటున్నాం. ప్రాణాయామాల్లో మనం ప్రాకృతిక ప్రాణాయామాలు, వైకృతిక ప్రాణాయామాలు, బాహ్య శ్వాస వ్యవస్థకి మరియు అంతరంగ శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాణాయామాలు, అంతరంగ శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాణాయామాలు ఎలా కలపాలి, బాహ్య శ్వాస ప్రాణాయామాలతో ఎలా కలపాలి, ప్రాకృతికం వైకృతికం ఎలా కలపాలో, అంగన్యాసం అంటే ఏమిటో నేర్చుకున్నాం. భస్త్రిక ప్రాణాయామం, సో కణజాలం లోపల ప్రాణవాయువుని ఎలా నింపాలి, కణజాలం లోపల ఉండేటువంటి డీటాక్సిఫికేషన్, సో అక్కడ మాలిన్యం ఏదైతే చేరుకుంటుందో ఆ మాలిన్యం వల్లనే మన మెటబాలిజం తగ్గింది. సో ఎవరికైతే నోబెల్ ప్రైజ్ వచ్చిందో 2016, ఆ తర్వాత 2009, 2009 సంవత్సరంలో 2016 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఏదైతే ఇచ్చారో అది కణజాలం లోపల ఉండేటువంటి ఏది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని అనుకున్నాం. అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి మలిన పదార్థాలని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఏది ఉందో ఆ ప్రక్రియ సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే మనకు సమస్త వ్యాధులు వస్తున్నాయని, మెటబాలిజం తగ్గిందనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. సో ఈ యొక్క అంతరంగ ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో ఆ కణజాలం లోపల ఉండేటువంటి ఆ యొక్క మాలిన్యాన్ని మండించి వేసేది ఇది ప్రాణాయామం. దాన్ని ఏమంటామో తెలుసా అండి? ఆ మండించి వేయటాన్ని ప్రాణాయామం ద్వారా ఆ యొక్క కణజాలం లోపల మండించేటువంటి దాన్ని, ధ్యానం ద్వారా సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని శుద్ధి చేయటాన్ని ఏమంటామో తెలుసా అండి? జ్ఞానము అని అంటాం. జ్ఞానము, ధ్యానము, జ్ఞానము రెండు తేడాలు ఉన్నాయి. ధ్యానానికి జ్ఞానానికి తేడా ఉంది. చాలామందికి ఆ విషయం తెలియదు. బుద్ధుడు ఏం వాడతాడో తెలుసా అండి? జ్ఞాన అనేటువంటి పదం వాడతాడు. మనం ఏం పదం వాడతాం? ధ్యాన అని పదం వాడతాం. ఎందుకు? బుద్ధుడు ధ్యాన సమాధి అని అంటాం మనం. సో బుద్ధుడు ధ్యాన అని అంటాడు. తేడా ఏమిటి? సమాధి అంటే ఏమిటనంటే, సో మన ఏది మనసుని దేని మీద కాన్సన్ట్రేట్ చేసిన డిజెంగేజ్, సో మైండ్ మన నుంచి డిస్కనెక్ట్ అయిపోయి, సోల్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతుందో, ఏ వికల్పంలోనో సవికల్ప సమాధులు, సంప్రజ్ఞాత సమాధులు ఏవైతే ఉంటాయో ఆ సమాధుల్ని ఏమంటామంటే సమాధి అని అంటాం. వాటిని సంప్రజ్ఞాత సమాధి అని అంటాం. మళ్ళీ దాన్ని సెపరేట్గా చెప్పుకోవాలి, మనం నిర్వికల్ప సమాధి అని చెప్పుకోవాలి. ఆ నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి అనేటువంటి విషయం చెప్పకుండా బుద్ధుడు ఏం చెప్తాడయ్యా అంటే ధ్యాన అని చెప్పేస్తాడు. ధ్యాన అంటే ఏమిటయ్యా అంటే, సో ఎప్పుడైతే మన యొక్క కర్మ బీజాన్ని, మన యొక్క క్లేశాలని, లేకపోతే మన యొక్క మెమరీని, డిఎన్ఏ మెమరీని, మన యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో డిఎన్ఏ లెవెల్, ఆ ప్రోగ్రామ్ని ఏదైతే చెడు ప్రోగ్రామ్ ఉందో, అకుశలమైనటువంటి చిత్తాలు ఏదైతే ఉన్నాయో, పనికిరాని మాలిన్యం ఏదైతే ఉందో దాన్ని, ఆ ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని మండించి వేయటాన్ని, ఇంధనాన్ని మండించి వేయటాన్ని, ప్రాణవాయువుతో ఆ ఇంధనాన్ని మండించి వేయటాన్ని, కర్మ అనేటువంటి ఇంధనాన్ని మండించి వేయటాన్ని, ధ్యానం ద్వారా మండించి వేయటాన్ని, దాని ఏమంటే జ్ఞానము. జ్ఞానం అంటే అగ్నిలో నాన ద్వారా, ఇన్సైట్ ద్వారా, అగ్ని ప్లస్ నాన జ్ఞాన అవుతుంది. అగ్ని ప్లస్ నాన జ్ఞాన అవుతుంది. జ్ఞానము దాన్ని ఏమన్నారు? గ్నోజియాలజిస్ట్. ప్రజ్ఞ అనేటువంటి పదం దాంట్లోనే వచ్చింది. పరిజ్ఞానము, జ్ఞానము అంటే మండించి వేయటము, పరిజ్ఞానము. ఇంకా పూర్తిగా అక్కడ ఉండేటువంటి ఇంధనాన్ని ఎవరైతే పూర్తిగా మండించి వేశారో 360 కోణాల్లో, అన్ని కోణాల్లో ఎవరైతే వికల్పము, విపర్యము పూర్తిగా పోయేటువంటి జ్ఞానము, ఇన్సైట్, ధారణ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం? పరిజ్ఞానము అంటాం, ప్రజ్ఞ అని అంటాం. పరిజ్ఞానము. పకారనేతి పరిణీతేతి ప్రజ్ఞాహ. పరిణీతి పొందినటువంటి వ్యక్తి, పరిపక్వత పొందినటువంటి వ్యక్తి ఉండేటువంటి సత్యాన్ని అన్ని 26 డైమెన్షన్స్లో, 7 డైమెన్షన్స్లో పూర్తిగా ఉండేటువంటి సత్యాన్ని అన్ని కోణాల్లో చూసేటువంటి దాన్ని పరిజ్ఞానము, ప్రజ్ఞ అని అంటాం. పరిజ్ఞానానికి, ప్రజ్ఞానానికి ముందు తస్య సప్తదా ప్రాంతభూమి ప్రజ్ఞాహ అని పతంజలి చెప్తున్నాడు. తస్య సప్తదా ప్రాంతభూమి ప్రజ్ఞాహ. తస్య సప్తదా 7 రకాలైనటువంటి భూమికలు ఏవైతే ఉన్నాయో ఆ భూమికలన్నీ కూడా ప్రజ్ఞా భూమికలు, పరిజ్ఞాన భూమికలు అని చెప్తున్నాడు పతంజలి. ఆ 7 రకాలైనటువంటి పరిజ్ఞాన భూమికలు ఏవైతే ఉన్నాయో, ప్రథమ భూమిక, రెండో భూమిక, మూడో భూమిక, నాలుగో తృతీయ భూమిక, చతుర్థి భూమిక, పంచమి భూమిక, షష్ఠీ భూమిక, తురీయ భూమికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేనికి సంబంధించినవని చెప్తున్నాడు? తస్య సప్తదా ప్రాంత భూమి ప్రజ్ఞాహ అని చెబుతున్నాడు. వాటిని ప్రజ్ఞాభూమికలని అంటాం. ఆ ప్రజ్ఞానాం బ్రహ్మ, ఆ ప్రజ్ఞ వల్ల మాత్రమే విముక్తి.
కలుగుతుందనేటువంటి విషయం శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. ఆ ప్రజ్ఞ రావాలి అంటే అంతకుముందు సమాధి ఎలా ఉండాలి? సవికల్ప సమాధి పనికిరాదు, నిర్వికల్ప సమాధి ఉండాలి. ఆ అసంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి ఉండాలి. అందుకే మనం ఏమంటున్నాం, ఆ యొక్క కుశలం సమ్యక్ సమాధి అని అంటాం. యాజ్ఞవల్క్యుడు ఆ లయ యోగంలో ఆ యొక్క యోగ సంహితలో భార్య అయినటువంటి ఆ మైత్రేయికి చెబుతున్నాడు ఏమని? సో వృత్తి నిర్వికారతయా బ్రహ్మకారతయ పునః స ఆత్మేతి సమాధి సమ్యక్ సమాధి నిర్వికారతయ పునః వికారాల్ని మండించి వేసి రసాన్ని మండించి అమృతాన్ని నింపేటువంటిది ఏదైతే ఉందో ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం అని అంటున్నా. అంటే ఏంటి? మండించి వేయటం అని చెబుతున్నాం. ఆ సమ్యక్ సమాధి ఏదైతే ఉందో ఆ సమ్యక్ సమాధిని ఏమంటే జ్ఞానము ధ్యానము అని బుద్ధుడు అంటాడు. మనం కూడా ఏమంటాం? జ్ఞానయోగం అని అంటాం. భక్తి మార్గం అని, కర్మయోగం అని, భక్తి యోగం అని, కర్మయోగం అని, జ్ఞానయోగం అని, రాజయోగం అని అంటాం. భక్తి యోగం అనేది కర్మయోగానికి ప్రిపరేషన్, కర్మయోగం అనేది జ్ఞానయోగానికి ప్రిపరేషన్, జ్ఞానయోగం అనేది రాజయోగానికి ప్రిపరేషన్. ఇవి 4 ఇండిపెండెంట్ పాత్స్ కాదు. ఈ 4 కూడా వేరువేరు మార్గాలు కాదు. మొదలయ్యేది భక్తి మార్గంతో మొదలవుతుంది. భక్తి, డివోషన్, మోటివేషన్, శ్రద్ధ, సరెండర్ ఇవి లేకుండా అసలు మన యొక్క ఈగో అనేది, మన యొక్క ఇంటలెక్చువల్ అనేది, మన యొక్క ఇంటెలిజెన్స్ అనేది, మన యొక్క బుద్ధి అనేది, సంజ్ఞ అనేది మనం చెడగొట్టేస్తుంది. అది మొదలు తీసివేయాలి. అది తీసివేయాలంటే మొట్టమొదలు ఏం కావాలయ్యా? సరెండర్ కావాలి, భక్తి కావాలి. భక్తి యోగం అంటే ఏంటి? సెల్ఫ్ మోటివేషన్, శ్రద్ధ, ఇంట్రెస్ట్. నీకు ఇంట్రెస్ట్ ఉందనుకో, నువ్వు ఎక్కడ వెనక ముందు చూడవు. ఎంత ఇంట్రెస్ట్ అని అంటే ఇంకా నీకు ఇంట్రెస్ట్ కలిగిందనుకో ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది కష్టమని భావించు. నువ్వు ఎప్పుడో ఉదయం 3 గంటలకు లేవాలి, ఏ పాశ్చాత్య దేశాలకు ఫ్లైట్ ఎక్కాలి. ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో పిల్లలకి. రాత్రి పడుకోడు అవునా? సో ఉదయం పెందరాలి 2 గంటలకు లేవాలి, ఫ్లైట్ క్యాచ్ చేయాలని అంటే వాడు ఎగిరి గంతులు వేస్తాడు, రాత్రి నిద్ర కూడా పోడు. అదే 3 గంటలకు లేవరా, ఎగ్జామ్ గురించి ప్రిపేర్ కారా అని అన్నామనుకో, సో తల్లి వెళ్ళి అలారం మోగుతూనే ఉంటుంది. అవునా? వాడు వినని కూడా, వాడు లేవని కూడా లేవడు. విన్నట్టుగానే మంచిగా బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాడు. తల్లి వెళ్ళి వాడిని కొట్టినా కూడా వాడు మొద్దులా పడుకుంటాడు. ఆ నీళ్ళు తలితే ఇంక వాడి కోపం వస్తుంది. అరే రేపు ఉదయం 3 గంటల 4 గంటల ఫ్లైట్కి ఎక్కుదానరా, స్విట్జర్లాండ్ వెళ్దానరా, లేకపోతే అమెరికాకి వెళ్దానరా అని అనుకోండి, వాడు నిద్రపోతే వాడే వచ్చి మిమ్మల్ని లేపుతాడు. మమ్మీ టైం అయిపోయిందని చెప్తాడు. ఎందుకని? శ్రద్ధ, భక్తి, ఇంట్రెస్ట్, మోటివేషన్. సో ఏ పనైనా కూడా జీవితంలో మనం నిజంగా శ్రద్ధతో చేస్తే మీకు అలసట తెలియదు, స్ట్రెస్ అనేది ఉండదు. నీకు స్ట్రెస్ కలుగుతోంది అని అంటే ఏంటి? నీకు అది ఇష్టం లేదని అర్థం. నువ్వు చెప్పకనే చెప్తున్నా, ఏది నేను అలసిపోయాను ఈరోజు, లేకపోతే నాకు అబ్బా ఇది బోర్ వస్తుంది అని అంటే ఏంటో తెలుసా? అంటే నీకు కొన్ని విషయాలలోనే శ్రద్ధ ఉందని అర్థం, నీకు అన్ని విషయాల్లో శ్రద్ధ లేదని అర్థం. అన్ని విషయాల్లో శ్రద్ధని నింపేదే భక్తి యోగం అని అంటారు. భక్తి యోగం అంటే అవునా డ్యూటీ ఏది అదే చెప్తాడు వివేకానందుడు. డ్యూటీ ఎగ్గొట్టేసి, అయ్యా బాసు ఇవాళ శుక్రవారం, అందుకని నేను ఈరోజు లీవ్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు ఇంట్లో నేను లక్ష్మీ పూజ చేసుకోవాలి, వరలక్ష్మి పూజ చేసుకోవాలి, అందుకని ఈరోజు లీవ్ పెడుతున్నానని అంటే అది భక్తి యోగం కాదు. అది ఛాందస యోగం అని అంటాం, దాన్ని సార్వభౌమ యోగం అని అంటాం. అలాంటి ఈ భక్తిని ఏమంటామో తెలుసా అండి? స్పిరిచువాలిటీలో దొంగ భక్తి అని అంటాం. ఏమని? నువ్వు చేసేటువంటి జాబ్ కానీ, నీ యొక్క కర్తవ్యాన్ని కానీ మర్చిపోయి అసలు చేయాల్సినటువంటి పని పట్ల భక్తి లేదు, అసలు శ్రద్ధ లేదు. ఆ పనినేమో ఇంకెవరో చేస్తారు. సో నువ్వేమో భక్తి పేరుతో ఎక్కడికో పనికి ఎగనామం పెట్టి, ఇంటికి ఎగనామం పెట్టి, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల్ని మర్చిపోయి, అందరినీ మర్చిపోయి వెళ్ళి నీ మార్గం, నీ ఇష్టం, నీ ఇంట్రెస్ట్, నీ శ్రద్ధ, నీ యొక్క ప్రేమలో నువ్వు పడ్డావు, ఆ తర్వాత నీ ఇంట్రెస్ట్లో నువ్వు పడ్డావు. దాన్ని భక్తి అని అనరు. దాన్ని ఏమంటాం? ఫెనాటిసిజం అని అంటాం, ఛాందసవాదము అని అంటాం.
ఈరోజు సమస్య అల్లా భక్తి యోగంలో సమస్య అల్లా ఏంటయ్యా అంటే ఫెనాటిసిజం, ఛాందసం, మూఢభక్తి అని అంటాం. దాన్ని ఏమంటాం? మూఢభక్తి. మూఢభక్తి అంటే క్షిప్త భూమికల క్షిప్త మూఢ విక్షిప్త అని పతంజలి చెప్తున్నాడు. సో దాని పేరే మూఢభక్తి. ఈరోజు మనకి కనపడేది ఏంటయ్యా అంటే అసలు భక్తి అనేది లేనే లేదు. అవునా? సో భక్తి అంటే ఏంటయ్యా? అక్కడ జీసస్ అయినా, ప్రాఫిట్ అయినా, రాముడైనా, కృష్ణుడైనా కూడా ఎవరైనా కూడా భక్తే ఉంటుంది. ఎవరో ఒకరి పట్లనే భక్తి అని అంటే దాన్ని భక్తి అన్నారు. భక్తి ఈజ్ ఎ లవ్, అన్కండిషనల్ సరెండర్ టు వాట్? క్వాలిటీ. ఈ డాక్టర్ చాలా మంచోడు అని అంటే ఆ డాక్టర్ చాలా అందగాడని, ఉంగరాల జొత్తు ఉందని చెప్పేసి మనం అనం కదా. ఆ డాక్టరు ఆ క్వాలిటీ గుణం గొప్పది, అందుకని ఆ డాక్టర్ గొప్పవాడు అన్నాడు. అంతేగాని ఆ డాక్టర్ యొక్క ఏది పట్టం పెట్టుకొని ఇంట్లో ప్రతిరోజు మాల వేసి సో అరే డాక్టర్ అరే డాక్టర్ అరే డాక్టర్ అరే డాక్టర్ అని నువ్వు పూజ చేయవు కదా. ఎందుకని? అరే ఆ డాక్టర్, ఎందుకంటే ఆ డాక్టర్ రూపంలో లేదయ్యా. ఆ డాక్టర్ అగ్లి అష్టావక్రంలాగా ఆ డాక్టర్ వికృతావతారంలో కూడా ఉండొచ్చు, కానీ ఆ డాక్టర్ వరల్డ్ ఫేమస్ కావచ్చు. ఎందుకని? భక్తి దేని పట్ల? ఆ డాక్టర్ పూజ్యయేత్. ఎందుకయ్యాడు? విద్వాన్ పూజ్యయేత్. అతని యొక్క విద్వాంసుడు. దేనికి? విద్య వల్ల విద్వాంసుడు. విద్యయేత్ విద్వాంసై ప్రోచయేత్. ఆయన విద్వాంసుడు, విద్వాంస. సో విద్వాంసులకి విలువ ఉంటుంది ప్రపంచం. విద్వాంసుడు అంటే లోపల ప్రజ్ఞ ఉంటుంది, జ్ఞానానికి, క్వాలిటీకి. ఆయన యొక్క ప్రిస్క్రిప్షన్, ఆయన యొక్క వ్యాధి నిర్ధారణ చేసేటువంటి విధానం, ఆయన రాసేటువంటి ప్రిస్క్రిప్షన్, ఆయన చేసేటువంటి సర్జరీ అందరికీ తెలుసు, లోక విదితం. ఆయన దగ్గరికి వెళ్ళామంటే నీ సమస్య బట్ మాయం అయిపోతుంది. బుద్ధుని కాలంలో కూడా జీవకుడు అనేటువంటి గొప్ప ఫిజిషియన్ ఉండేవాడు. అవునా? అన్ని రాజ్యాల్లో ఉండేటువంటి రాజులకి ఆయన వైద్యుడు, చీఫ్ కన్సల్టెంట్. సో ఆయన ఎప్పుడు అనుకునేవాడు, అబ్బా బుద్ధుడికి ఏమైనా అయితే నేను ఏమైనా ఆయనకు ప్రాబ్లమే రాదు, అసలు ప్రాబ్లం వస్తే నేను సేవ చేస్తే ఎంత బాగుంటుంది అని అనేటువంటి కోరిక ఆయనకు విపరీతంగా ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ కోరిక ఎప్పుడూ తీరలేదు. ఒకసారి బుద్ధుడికి బొటనవేలు చిట్లింది. ఆ బొటనవేలు ఇట్టినప్పుడు అప్పుడు జీవకుడు వేరే రాజ్యంలో వేరే రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన వచ్చే లోపల బుద్ధుని యొక్క గాయం మెడిటేషన్ చేస్తాం కదండి, అవేర్నెస్ ఉంటుంది, హీల్ అయిపోయింది. నెక్స్ట్ డేనే ఆ మర్నాడు హీల్ అయిపోయింది, ఆ ప్రాబ్లం పోయింది. అప్పుడు జీవకుడు వచ్చి అబ్బా మంచి బుద్ధునికి సేవ చేసేటువంటి అవకాశం కోల్పోయాను కదా అని బాధపడ్డాడు. అవునా? సో డాక్టర్ని ఎందుకయ్యా మనం కొలిచేది? ఆయన రూపాన్ని, లేకపోతే ఆయన ఉంగరాలు చూస్తుందని ఏదో హీరోయిన్ లాగా కాదు కదా. హీరోయిన్లని ఎందుకంటే మూఢ భూమికల్లో హీరోయిన్లని మనం గొప్పవాళ్ళుగా చూస్తాం. ఎందుకని వాళ్ళ గుణం నీకు తెలుసా? తెలియదు, కానీ నువ్వు వాళ్ళ గొప్పవాళ్ళుగా చూస్తాం. అందుకే విపర్యం అని అంటాం. కానీ ఒక డాక్టర్ని ఆయన రూపం వల్ల ఆయన గొప్ప డాక్టర్ కాలేదు, ఆయన యొక్క గుణం వల్ల గొప్ప డాక్టర్ అయ్యాడు. జీసస్ కానీ, ప్రాఫిట్ కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ వాళ్ళ ఆకారాల వల్ల గొప్ప కాలేదు. అందుకని వాళ్ళ ఆకారాల్లో, వాళ్ళ రూపాల్లో మనం ప్రేమిస్తే లాభమే ఉందండి, రూపంలో లేదు. వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళయ్యా? గుణంలో గొప్పవాళ్ళు. అందుకే ఏమన్నాడు బుద్ధుడు? బుద్ధం శరణం గచ్చామి. బుద్ధుని యొక్క క్వాలిటీ అయ్యా, క్వాలిటీ. ఒక డాక్టర్ ఎందుకు గొప్పవాడు? ఆయనకున్న నాలెడ్జ్లో గొప్పవాడు. ఈ విషయం అర్థమైతే భక్తి యోగం అనేటువంటిది మూఢభక్తి. దాశరథి రంగాచార్యుల వారు ఆయన ఎప్పుడో అన్నారు. ఆ మధ్య ఈనాడులో ఒకరోజు ఆయన వ్యాసం రాశారు, ఏది కొన్ని సంవత్సరాల క్రితం. నాకు చదివినట్టు బాగా గుర్తుంది. ఆయన ఏం రాశాడో తెలుసా? నేను చిన్నగా ఉన్నప్పుడు మా భక్తి అనేది సిన్సియర్గా ఉండేది, ఏ కోరికలు లేకుండా కూడా మేము వెళ్ళి దేవుని దగ్గర నిజంగా కూడా భక్తి ఉండేది. కానీ ఈరోజు చూసేటువంటి పూజలు, కార్యక్రమాలు, అట్టహాసం చాలా ఎక్కువైపోయింది. అసలు పూజలు ఎక్కువైపోయాయి, వ్రతాలు ఎక్కువైపోయాయి, కానీ అసలు భక్తే లేదు. ఇదంతా ఒక భోజ్యంగా మారిపోయింది. అసలు జనాలంతా భక్తులుగా మారిపోయారు. ఇదేం భక్తి అయ్యా అని పాపం ఆయన ఆవేదన చెందాడు. ఎవరైనా పూర్వీకులు ఇప్పుడు మనం చూసేటువంటి విధానం చూస్తే ఏం భక్తి అయ్యా? సామీచ భక్తి అని అంట. సామీచ భక్తి అంటే ఏంటయ్యా? మన దృష్టిలో దేవుడు కూడా ఏంటి? సో ఒక కరప్ట్ ఫెలో. కరప్ట్ ఫెలో అంటే ఏంటి? సో మనం ఆయనకి ఏమైనా ఇస్తే మన బావు చూసుకుంటాడు, మనం ఏమి కింద నుండి ఏం తాయిలం పెట్టకుంటే మన పనులు చేయడని అర్థం. అంతే కదా మన దృష్టిలో దేవుడు. అంతేనానయ్య? దేవుడు అందరినీ ప్రేమించడు. సో దేవుడు కూడా ఏంటంటే వీళ్ళు అయ్యా నువ్వు నాకు ఈ పని చేసి పెడితే ఇగో నేను నీకు మొక్కు, ఇగో నీకు ఇది ఇస్తాను. ఏంటి మనం చేసే పని ఏంటయ్యా? అంటే దేవుడి మీద నీకు ఇంత నమ్మకమా?
సో దేవుడి మీద నిజంగా భక్తే ఉంటే, దేవుడి మీద నిజంగా నమ్మకమే ఉంటే, నిజంగా నీ యొక్క దేవుని మీద నిజంగా భక్తే ఉంటే, దేవుడి మీద నిజంగా నమ్మకం ఉంటే, ఎవరైనా దేవుడిని బ్రైబ్ చేస్తారయ్యా, నేను ఇది ఇస్తాను నువ్వు నాకు ఇది ఇస్తావా అని అడుగుతారయ్యా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని అడగొచ్చా? నువ్వు ఎందుకు అడుగుతున్నావు దేవుణ్ణి? దేవుడి మీద నమ్మకం లేకనే కదా. నమ్మకం ఉందనుకో, నీ బాస్ నీ పని మీద నీకు నమ్మకం ఉంది, అప్పుడు నీ బాస్కి వెళ్ళి నాకు ప్రమోషన్ ఇస్తారా సార్, నాకు ఇంక్రిమెంట్ ఇస్తారా సార్ అని అడుగుతావా? అడిగితే అది మంచి గుణమా చెడ్డ గుణమా చెప్పండి? చెడ్డ గుణం. ఎవడైతే మంచిగా పని చేస్తాడో, ఎవరికైతే మంచి గుణం ఉందో, ఎవడైతే కర్మయోగో వాడికి తెలుసు నేనే అడగకూడదు, అడగకుండానే బాస్ ఇస్తాడని తెలుసు. వాడు ఆ విధంగా మెప్పిస్తాడు. దేంతో మెప్పిస్తాడు? తన యొక్క పనితో, తన యొక్క గుణంతో మెప్పిస్తాడు బాస్ని. అప్పుడు బాసు చూసుకుంటాడు. ఒకవేళ బాసు చెడ్డవాడైనా మంచివాడైనా కూడా నీ గుణంతో నువ్వు మెప్పించవచ్చు. అలాంటిది దేవుడు నీ దృష్టిలో నీ బాస్ కంటే చాలా గొప్పవాడే కదా, చాలా మంచివాడే కదా. చాలా ఎన్నో దేవుడని ఎవరిని అంటున్నా? అందరినీ ప్రేమించేటువంటి వ్యక్తిని దేవుడు కదా. ఒకవేళ ఆయన కనుక నిన్నే ప్రేమించి వేరే వాళ్ళని ద్వేషిస్తే, కేవలం ఏది ఆయన కూడా అభిమాన అవమానాలకి లోనవుతే, అంటే నువ్వు ప్రే చేస్తే నేను మెచ్చుకుంటాడు, నువ్వు 1000 పేర్లు చెప్పి చదివితే అవునా నీకు ప్రేమ చూపిస్తాడు, 100 పేర్లు చెప్పి చదివితే నీకు ప్రేమ చూపిస్తాడు, 8 పేర్లు చదివితే అవునా నీకు ప్రేమ చూపిస్తాడు, లేకపోతే ఎవరైతే చదవారో వాళ్ళని దూషిస్తాడు, ద్వేషిస్తాడు. ఆయన దేవుడు అవుతాడయ్యా? ఆయన ఏ విధంగా భగవంతుడు అవుతాడయ్యా? ఎప్పుడైనా ఆలోచించామా మనం? మళ్ళీ పేరుకి వీళ్ళంతా ఏం చెప్పుకుంటామేమో? భక్తి యోగా. నా యొక్క జీవితం మొదలైందే భక్తితోనయ్యా. 1977లో నా మొట్టమొదటి మంత్రమే ఓం నమ శివాయ. అవునా? అలా ఓం నమ శివాయ నేను పంచాక్షరి మంత్రం, అది నా మొదటి మంత్రం. ఆ తర్వాత జై శ్రీమన్నారాయణ మంత్రం. అప్పుడు జై శ్రీమన్నారాయణ అని నమో నారాయణ అని అన్నాం. ఇప్పుడు దాని ఏదో ఒక మంత్రం. సో నమో నారాయణ అనేటువంటి మంత్రం రావడానికి మధ్యలో ఒక 2-3 ఏళ్ళు పట్టింది నాకు. సో మంత్రసారాన్ని. సో ఆ విధంగా నేను ఆ మంత్రాన్ని నాకు ఇచ్చారు. అది రిషికేష్, ఆ తర్వాత అది సమ్మరు. నేను ఆ మంత్రం ఇవ్వగానే కూర్చున్నాను. ఆ మంత్రాన్ని జపం వేస్తూ ఉంటే మర్చిపోయాను, నాకు తెలియదు. సో నేను ఉదయం ఎప్పుడో 9 గంటలకు కూర్చున్నానంటే ఎప్పుడో 1 o'clockకి మెలకు వచ్చింది నాకు. 1 o'clock లేచి నేను అరే ఇంత టైం అయిపోయిందా, సారీ నేను పడుకున్నట్టున్నా అని చెప్పేసి గురువు గారి కాళ్ళ మీద పడ్డాను. ఆయన చెప్పాడు, ఆయన నవ్వాడు, అయ్యా నువ్వేం పడుకోలేదు నాయన, అవునా నువ్వు చక్కగా దాన్ని ఏమంటారంటే నాకు ఆ వయసులో సమాధి ఏమిటో తెలియదు, ఆ వయసులో ధ్యానం ఏంటో తెలియదు, అదొక మంత్రం అని తెలియదు. ఎందుకంటే నేను యోగాకి వెళ్ళింది ఎందుకయ్యా అంటే పొడుగ్గా కావడానికి వెళ్ళాను. అప్పుడు నేను పొట్టిగా ఉండేవాడిని, లావుగా ఉండేవాడిని. అవునా జనాలు గేల్ చేసేవాళ్ళు, ఏంటి అంటే అరే ఫ్యాటీ బాయ్ లిటిల్ బాయ్. ఫ్యాటీ బాయ్ లిటిల్ బాయ్ అంటే తెలుసా అండి? ఆటం బాంబ్ పేరు. ఆ మొట్టమొదటి 2 ఆటం బాంబులు పేల్చారా జపాన్లో. సో వాటిని ఏమన్నారంటే ఫ్యాటీ బాయ్ లిటిల్ బాయ్ అని వాటి పేర్లు పెట్టారు. సో నేను క్రికెట్ ఆడేప్పుడు ఆ బంతి వెనకాల వెళ్తూ ఉంటే అవునా మా కజిన్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఏమని అడిగేవారు, అగో ఫ్యాటీ బాయ్ లిటిల్ బాయ్, ఫ్యాటీ గణేష ఈజ్ రన్నింగ్, గణేష ఈజ్ రన్నింగ్ అని గేల్ చేసేవాళ్ళు. నిజంగా నేను గణేషునిలాగా లేను. ఒక గణేషుని లాంటి ప్రజ్ఞ ఉంటే చాలా గొప్ప విషయం, అవునా అండి? సో కానీ గణేషునికి నిజంగా కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ విధంగా ప్రేరణ పొందటం వల్ల నేను యోగా నేర్చుకోవడానికి కారణం ఏంటి అంటే పొడుగ్గా కావాలి, సన్నగా ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా సో ఇలా అంటున్నారు, నేను ఇంక పొడుగు పెరగనని అన్నారు. ఎందుకంటే 10వ తరగతిలో కూడా నేను 7వ తరగతి అబ్బాయిలాగా ఉండేవాడిని. 7వ తరగతిలో ఉండేటువంటి బాలునిలాగా 10వ తరగతిలో కూడా అలాగే ఉండేవాడిని. ఇంకా వీడు పెరగడు, ఇంకా వీడు మరుగుజ్జు, వీడు ఇలాగే ఉంటాడు అని చెప్పేసి మా బంధువులంతా కూడా ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఇప్పుడు మరి చూస్తున్నారుగా, ఇప్పుడు నేను మరుగుజ్జున్నా లేకపోతే సో ఏది గణేష్ ఉన్నా లేకపోతే ఫ్యాటీ బాయ్ అయినా లిటిల్ బాయ్ చూస్తున్నారు కదండి. అంటే నేను ఎందుకు యోగా వెళ్ళాను, ఏదో ఒక ప్రేరణ ఉంటుంది కదా యోగా నేర్చుకోవడానికి. నా యోగా నేర్చుకోవడానికి ఉద్దేశం ఏంటి అంటే స్పిరిచువల్గా గ్రో కావాలనేటువంటి ఉద్దేశం. నా స్పిరిచువాలిటీ ఏంటో అందుకంటే తెలియదు. అసలు వాళ్ళు మంత్రం ఇస్తే నేను నా సార్ ఈ మంత్రం వల్ల నేను ఏమైనా పొడుగవుతానా అని అడిగాను టీచర్ని. అడిగితే ఆయన ఏమన్నాడు, అరే నిజంగా నువ్వు పైకి వస్తాయి, మంత్రం చాలా హెల్ప్ చేస్తున్నాయా అన్నాడు. నాకు దాని అర్థం కాలా. ఎనీవే ఎందుకు చెప్పానయ్యా అంటే సో భక్తి అనేది విషయం చెప్పాను. ఎందుకు ఆ యొక్క సమాధి, ఎస్ అదంతా సవికల్ప సమాధి. ఆ సవికల్ప సమాధులు సుమారు ఒక 15-20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ సవికల్ప సమాధుల్లోనే పోయింది. ఎందుకంటే నిర్వికల్ప సమాధి ఏమిటి, సమ్యక్ సమాధి ఏమిటి అనేటువంటి చెప్పేటువంటి గురువులు దొరకడమే కష్టం.
చాలా కష్టం. సరే, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? భక్తి యోగం గురించి చెప్పుకుంటున్నాం. సో భక్తి అంటే ఏంటయ్యా? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే మనం దేని పూజిస్తున్నాం? సో దేవుళ్ళని కానీ దేన్ని కానీ సామీచ భక్తి అని చెప్పుకుంటున్నాం. సో దేవుడు అందరినీ చూసేటువంటి వాడు, అందరినీ ప్రేమించేటువంటి వాడయ్యా. ఒక తల్లిదండ్రులు ఏం కోరుకుంటారా పిల్లలు? సో వీడు బాగా డబ్బులు ఇవ్వాలి నాకు అని కోరుకుంటారా? లేకపోతే వాడు జీవితంలో ఒక మంచి వ్యక్తిగా మారాలి, ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా మారాలి అనేటువంటి విషయం కోరుకుంటారా? సో వీడు పిల్లోడు పెరిగాడు, ఎవ్రీడే పక్కోడో ఎవడో స్కూల్ నుంచో ఎప్పుడు ప్రతిరోజు ఫోన్ వస్తుంది, ఇగో మీ పిల్లోడు ఈరోజు ఇగో ఈ చెడ్డ పని చేశాడు, వీడిని తన్నాడు, ఇగో ఈరోజు వీడు యాక్సిడెంట్ చేసాడు, ఇగో ఈరోజు వీడు పలానా పని చేశాడు, పలానా రోజు ఇగో పలానా చెడగొట్టాడు, పలానా దొంగతనం చేశాడని మీకు ప్రతిరోజు వింటున్నారనుకో, మేము తల్లిదండ్రులుగా మీ మనసు ఆనందంగా ఉంటుందా? అబ్బా నా కడుపున చెడబుట్టాడా వీడు అని అనుకుంటారా లేదా? సో ఏం కోరుకుంటాం మన పిల్లల దగ్గర నుండి? మన పిల్లల దగ్గర నుండి ఏం కోరుకుంటా? మంచి గుణం కోరుకుంటాం. వాడు ఒక ప్రయోజకుడు కావాలని, పరియోజకుడు కావాలని, అందరికీ ఉపయోగపడేటువంటి వ్యక్తిగా మారాలని. అవునా? అరే మీ వాడు అందరికీ సహాయం చేస్తున్నాడండి, మీ వాడు చాలా మంచివాడండి, నేను అలా అవునా వెళ్తే నాకు సహాయం అవసరం పడింది, మీ వాడు అసలు నవ్వుతూ చేసేసాడండి, మీ వాడు చాలా ఇంటెలిజెంట్, నాకు ఇది రాలేదండి, వాడు చాలా అర్థమయ్యేలా చెప్పాడండి అని అన్నారు, మీకు ఎంత సంతోషం ఇస్తుందండి? సో గుణానికే ప్రాధాన్యత. ఎందుకని? సో తల్లిదండ్రులుగా మీరు ఏం కొనుక్కుంటున్నారు? మీ పిల్లల్ని ఒక మంచి గుణం కలిగినటువంటి, ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి, ఒక మంచి వ్యక్తిని కోరుకుంటున్నారు. మరి మీరే తల్లిదండ్రులుగా మీ బిడ్డల నుంచి మనం అది కోరుకుంటే, మనమే అది కోరుకుంటే, మరి ఆ భగవానుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడే? ఆ జీసస్ కానీ, ఆ తర్వాత అల్లా కానీ, ప్రాఫెట్ కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, భక్తి యోగంలో ఏం చెప్తున్నారే మనకి? ఇదే చెప్తున్నారు. అయ్యా మమ భక్త ప్రియ, నువ్వు నా యొక్క భక్తునివి ఎప్పుడవుతావు? ఇగో నీకు ఈ గుణాలు ఉంటే నువ్వు మంచి వ్యక్తిగా మారితే. అంతేగా నేను చెప్పలేగా, నువ్వు నన్ను మెచ్చుకుంటే నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు నన్ను మెచ్చుకోకుంటే నేను ద్వేషిస్తాను, నేను నిన్ను పట్టించుకోనని చెప్పాడయ్యా? ఏ గ్రంథం అయినా చెబుతోందయ్యా? ఏ ఖురాన్ చెబుతోందా? అలా బైబిల్ చెబుతోందా? లేకపోతే భగవద్గీత అలా చెబుతోందా? చెప్పట్లేదు. చెప్తున్నానయ్యా, అంత భక్తి. ఏం భక్తి అయ్యా? మూఢభక్తి. ఏం భక్తి? అది కూడా ఇమ్మాచ్యూర్డ్, పరిపక్వత లేనటువంటి మూఢభక్తి. ఎందుకని అంటాం పరిపక్వత లేనటువంటి భక్తి అని? ఎందుకంటున్నా? సో పుట్టినప్పుడు పిల్లోడు పుట్టినప్పుడు ఆ యొక్క పుట్టినటువంటి పిల్లోడికి ఎవరిని ప్రేమిస్తాడయ్యా? ఎవరైతే ఫీడింగ్ చేస్తారో, ఎవరైతే తినిపిస్తారో ఆ యొక్క తల్లినే రికగ్నైజ్ చేస్తాడు. ఆ తల్లిని తప్ప ఇంకెవరిని లోకాన్ని గుర్తించడు పిల్లోడు. ఆ తల్లికి శిశువుకి ఉండేటువంటి సంబంధమే హార్మోన్ సంబంధం. ఏది? ఆక్సిటాసిన్ అంటాం. రొమ్ములో నుంచి వచ్చేటువంటి రసాయనాల వల్ల ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ ఏమంటాం? ఆ ప్రేమని ఆక్సిటాసిన్, డోపమైన్ ప్రేమ అని అంటాం. ఏది? ఒక తల్లికి ఒక శిశుని మధ్యలో ఉండేటువంటి అనురాగం ఏదైతే ఉందో, ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ని ఆ యొక్క సక్లింగ్ వల్ల ఆ యొక్క ఆక్సిటాసిన్ అనేటువంటి హార్మోన్, ఆ తర్వాత ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ ఏమవుతుందయ్యా? యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవడం వల్ల పిల్లోడికి పాలు వస్తాయి. ఆ విధంగా తల్లిలో ఏం హార్మోన్స్ జనరేట్ అయ్యాయి? తల్లిలో ఆక్సిటాసిన్ హార్మోన్ జనరేట్ అయ్యాయి. తల్లి లోపల ఏం హార్మోన్ జనరేట్ అయింది? ప్రొలాక్టిన్ హార్మోన్ జనరేట్ అయింది. ఆ హార్మోన్ తల్లి లోపల ప్రొడ్యూస్ కావడమే కాదు, ఆ హార్మోన్స్ ఎవరికి వెళ్ళాయి? పిల్లోడికి వెళ్ళాయి. అందుకే ఒక తల్లికి ఒక శిశువుకి ఉండేటువంటి సంబంధం దాన్ని ఏమంటాం? మాతృ సంబంధం అంటాం. న్యూ బేరింగ్ లిక్విడ్ యూ షుడ్ నీడ్ టు నో. Cedar. These are the three Himalayan forests, trees. Cedar is a god's plants. They are called Devadaru, where gods live on those trees in the Himalayas, forest gods. The tree name is called Cedar. Sal, where Buddha, grandmother and grandfather met in the forest of healing. The healing forest is sal forest, sal flowers. That forest is full of salt trees. Pine,
pine, the sound comes from the pine. You know, the turpentine oil, which erases all the oil stains, all the rust, all the paint, all the colors. What removes? Terpenol. Can you see how clear? Perhaps this much is enough for whole body, A clear, transparent, a natural, 100% natural, a mild, almost like a tearless shampoo. Very mild, very powerful. Very powerful. It can make even your vessels shine more than a Thalapatila. If our Thalapatila itself is a powerful liquid detergent or herbal liquid detergent, but this will clean, it will make everything shine. It will make your skin brighten. It will make your skin shine. It will clean. It will purify your lymphatic fluid. There no one can make. This is our technology, biotechnology, bioesterification. Ordinary esterification is long gone. It is a bioesterification of the starch, the wood pulp, bark pulp of the cedar, of the pine, of the sal bark. In every year, enormous amount of the trees fall down in the forests. So the bark is collected. The bark everywhere in the forest, that bark is collected. It is a bio-fermented and biotechnology used. Bioesterification is done. It is a pure starch-based soap. Okay? There is no such a soap.